వచ్చే ఏడాది నుంచి ప్రపంచ వలసల్లో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపడితే వలసలపై తీవ్ర ప్రభావం పడనుందా అంటే అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ప్రపంచంలోని వలసదారులకు గమ్యస్థానాలైన అమెరికా, జర్మనీలో వలస విధానాల్లో మార్పులు రానున్నాయి. ఆ రెండు దేశాల్లో త్వరలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు, ఈ రెండు ప్రభుత్వాలు వలసదారులపై ఉక్కుపాదం మోపనున్నాయి. అమెరికా, జర్మనీ ఇమిగ్రేషన్ లో తీసుకొచ్చే మార్పులు ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అనేక మంది వలస వెళ్లిపోతున్నారు. భవిష్యత్తులోనూ ఈ వలసలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గడిచిన దశాబ్దంలో వలసదారులకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. 2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అమెరికా వలస విధానంలో మార్పులు తీసుకువచ్చారు. వలసల నిరోధానికి సరిహద్దుల్లో గోడ కడతాననడం, కోవిడ్ కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు యూకే, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలకు బ్రెగ్జిట్ ఆటంకంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా వలసలకు అమెరికా, జర్మనీ అతిపెద్ద గమ్యస్థానాలుగా ఉన్నాయి. 2025 సంవత్సరం ఈ రెండు దేశాల్లో రాజకీయ మార్పులతో ప్రారంభం కానుంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. జర్మనీలో ముందస్తు ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండొచ్చని భావిస్తున్నారు. జర్మనీలో కఠినమైన వలస విధానాలు అమలు చేస్తామని చెబుతున్న పార్టీలకు ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా అంతర్జాతీయంగా వలసల సంఖ్య పెరుగుతోంది. సాధారణ మార్గాల్లో వెళ్లడం వలసదారులకు కష్టంగా మారుతోంది. దీంతో వారు అక్రమంగా ఇతర దేశాల్లోకి చొరబడుతున్నారు. అంతర్జాతీయంగా జరిగే చాలా వలసలలో ఎక్కువ భాగం సంపన్న దేశాల మధ్యనే జరుగుతోంది. వాటిలోనే ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు సాగుతున్నాయి. EU, ఎకోవాస్, మెర్కోసూర్ వంటి స్వేచ్ఛాయుత రాకపోకలు ఉన్న ప్రాంతాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక దక్షిణాసియా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు ప్రధాన ఇమిగ్రేషన్ కారిడార్ ఉంది. ప్రపంచంలో 70 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. 3 దశాబ్దాల లోపే ఈ సంఖ్య 3 రెట్లు పెరిగింది. సిరియాలో అసద్ ప్రభుత్వం పతనం కారణంగా విదేశాలలో తలదాచుకుంటున్న 60 లక్షల మంది సిరియన్లు తమ దేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయిన తొలినాలలో తుర్కియే సరిహద్దు వద్ద సిరియాకు తిరిగి వెళ్లేందుకు సిరియన్లు క్యూ కట్టారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే సిరియాలో భద్రతాపరమైన స్థితిగతులు ఎలా మారతాయనేది కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వలసల గమ్యస్థానం అమెరికానే. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. 2016లో తొలిసారిగా అధికారం చేపట్టిన ట్రంప్ H-1B వీసాలపై ఆంక్షలు విధించారు. దీంతో అమెరికాకు వలసలు భారీగా తగ్గిపోయాయి. ముస్లిం జనాభా అధికంగా ఉన్న 7 దేశాలు ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ ప్రజలు అమెరికాకు రాకుండా ప్రయాణ నిషేధాన్ని విధించారు. ఈ నిషేధంపై ట్రంప్ సంతకం చేసే సమయంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ప్రయాణమైన విమానాల్లో ఉన్నవారు సుమారు 2000 మంది దాకా ఉంటారు. వారు అమెరికాలో దిగాక అందరినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ఏడాదికోసారి లాటరీ పద్ధతిలో ఇచ్చే డైవర్సిటీ ఇమిగ్రెంట్ వీసా కార్యక్రమాన్ని కూడా ట్రంప్ రద్దు చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తమ దేశ కార్మికుల మార్కెట్ను రక్షించుకోవడమే లక్ష్యంగా ట్రంప్ తన పాలనాకాలం చివరి సంవత్సరంలో ఈ ప్రక్రియను నిలిపివేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో అమెరికాలో అక్రమ వలసదారులను భారీ ఎత్తున వెనక్కు పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చారు. తన హామీ అమలు కోసం అమెరికా సైన్యాన్ని వినియోగించుకునేందుకు వీలుగా జాతీయ అత్యవసర స్థితిని ప్రకటిస్తానని ప్రకటించారు. 10 లక్షల మందితో ఈ బహిష్కరణలను ప్రారంభిస్తామని కాబోయే అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ తెలిపారు. జర్మనీ, అమెరికా దేశాలు వలస విధానాలను కఠినతరం చేస్తే మిగిలిన దేశాలు కూడా మరిన్ని నిబంధనలు అమలు చేయవచ్చు.